1100 ఏళ్ల చరిత్ర గల చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి దేవస్థానాలు మన నెల్లూరు జిల్లాలో ఎక్కడున్నాయో మీకు తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పరిధిలో ప్రభగిరిపట్నం గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం అత్యంత పురాతనమైనది మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగినది. ఈ క్షేత్రం కొండ ప్రాంతంలో ఉండడంతో దీనికి ప్రభగిరిపట్నం అనే పేరు వచ్చింది. అలాగే ఈ ప్రాంతంలో ఒకప్పుడు 101 దేవాలయాలు మరియు 101 కోనేరులు ఉండేటని స్థానిక చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా అనేక ఆలయాలు కనుమరుగైనప్పటికీ చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి మరియు కైలాసనాథ స్వామి ఆలయాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ఆలయ గోడలపై మరియు స్తంభాలపై రామాయణం, మహాభారత ఘట్టాలను వివరించే అద్భుతమైన రాతి శిల్పాలు మరియు శాసనాలు పర్యాటకులకు, భక్తులకు విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే ప్రతి ఏటా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా హనుమాన్ జయంతి మరియు ముక్కోటి ఏకాదశి సందర్భాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడే స్వామివారిని దర్శించుకుంటారు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నెల్లూరు సిటీ వెబ్స్ పేజ్ని ఫాలో కొట్టేసేయండి. ఉంటా, బాయ్.